వాకర్స్ హెల్త్ క్లబ్ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి అన్నారు. తునిపట్నంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు, శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ చదరం శివాజీ, క్లబ్ గౌరవ అధ్యక్షులు కలిదిండి సత్యనారాయణ రాజు, కుందేం సత్యనారాయణ పాల్గొన్నారు. మాది వాకర్స్ క్లబ్ 1886లో స్టార్ట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం మనం నడుస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 10 మందికి ఆరోగ్యాన్ని అందించడం కోసం ఇలా ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమమే కానీ, పేద విద్యార్థులు కానీ, బాగా చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడమే కానీ, ఇలా చాలా కార్యక్రమాల్లో మేము ముందుండి వాకర్స్ ఇంటర్నేషనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈరోజు దానిలో భాగంగా మన జిల్లాలో ఈ సంవత్సరానికి శివాజీ గారు గవర్నర్గా ఉన్నారు. మా ఇంటర్నేషనల్ సౌలభ్యం కోసం 10 జిల్లాలకి ఒక్కొక్క గవర్నర్ చొప్పున తీసుకోవడం జరుగుతుంది. ఆ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఆయా క్లబ్బుల్లో ఆయా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళ పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేజీ పిల్లలకి యూనిఫామ్లు ఇవ్వడం. దీనికి ఇందులోనే మా మెంబర్ అయినటువంటి సాయి గారు, ఇప్పుడే నేను తెలుసుకున్న విషయం, నాకు గత 10 ఏళ్ల క్రితం ఈయన ఇలా ఇస్తున్నారని తెలుసు. దాని నుంచి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దీని వాకర్స్ క్లబ్ ద్వారా ఈ పిల్లలకి యూనిఫార్మ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ధన్యరాజు సత్యసాయి గారు తల్లి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా యూనిఫార్మ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ యూనిఫార్మ్లు అందించడానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభావతి గారు ఈరోజు మన కాలేజీకి వచ్చి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించడం మా అందరికి కూడా చాలా ఆనందం. ఈరోజు తుని వాకర్స్ హెల్త్ క్లబ్ వారి ఆధ్వర్యంలో తునిలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల, మహిళా కళాశాలలో 50 మంది పిల్లలకి ఉచితంగా యూనిఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య దాత అయినటువంటి శ్రీ ధన్యరాజ్ సత్యసాయి గారికి ప్రత్యేక